హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇది వచ్చేసి వెజిటేబుల్ కూరగాయల పలావ్ అన్నమాట. ఇలా చేయండి, చాలా టేస్ట్గా చాలా బాగున్నది. ఇదే నేను ఫస్ట్ టైం చూడండి, చాలా టేస్ట్ అనిపించింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఓకేనా? పచ్చిమిరపకాయలు, అల్లము, 2 వెల్లుల్లిపాయలు, కొంచెం పుదీనా, కొంచెం జీలకర్ర వేసి కచ్చా మిక్సీలో కొట్టండి. తర్వాత వచ్చేసి ఇలా నూనె పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, కొంచెం మంతమాడు ఉప్పు వేసుకొని, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని, ఎర్రగడ్డలు వేసుకోండి. దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. అలాగే నేను వచ్చేసి క్యారెట్, ఉల్లగడ్డ, అది క్యాప్సికం, ఎర్రది కొంచెము, పచ్చది కొంచెము కోసి 3 రకాలు కోసి పెట్టుకున్నాను అనమాట. ఇలా అన్నీ వేసుకున్నాను, బాగా ఏగనివ్వాలన్నమాట. దాంట్లో మిల్లి మేకర్లు చిన్న కప్పు 2 తీసుకొని బాగా వేడి నీళ్ళలో నానబెట్టుకొని పిడిచి వేసాను అనమాట. తర్వాత వచ్చేసి గ్లాస్కి వచ్చి 1.5 గ్లాస్ నీళ్ళు అనమాట. నేను వచ్చి 3 గ్లాసులు పెట్టాను కాబట్టి 4.5 గ్లాస్ వేసాను. కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసి నీళ్ళు వేయడంగా పక్కన మరిగించుకోవాలి. అవి మరిగేటైతే ఇది మనం తయారు చేసుకున్నాము. చూడండి, ఇది వచ్చేసి మొదలు కచ్చా కొట్టుకున్నాను కదా, అల్లము, పచ్చిమిరపకాయ, కొంచెం టమోటా అన్నీ వేసి కొట్టుకున్నాను కదా, అది కూడా వేసి కలిపెట్టాను. బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఆగనిచ్చాక లాస్ట్లో వేసాను అనమాట పచ్చిబఠాణాలు, కొంచెం మొక్కజొన్న కంకులు. ఇవి వచ్చేసి ఐస్లో ఉన్నట్టు అనమాట, అందుకనేసి లాస్ట్లో వేసాను, నలిగిపోతాయి అనేసి. ఏం పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా చేయండి, కూరగాయల పలావ్ చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చిందనమాట. దీంట్లోకి రెసిపీ వచ్చేసి పెరుగు చట్నీ చేశాను, కొంచెం చికెన్ చేశాను, సార్వా ఏది నచ్చితే అది వేసుకొని తినొచ్చని. మీకు కానీ ఇలా నచ్చితే ట్రై చేయండి. ఇలా మసాలా అయిపోయింది. ఇలా బియ్యం అంతా వేసి కలుపుకోవాలన్నమాట. పక్కన ఎసురు బాగా కాగిపోయింది. చూడండి, ఇలా కలిపేసాను. దాంట్లో ఈ ఎసురు ఎత్తి పోసేసాను అనమాట. పక్కన కాంచి సన్న సెకన పెట్టుకొని ఉడికించుకోవడం అంతే. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని చూసుకొని చూడండి ఎలా వచ్చిందో. చాలా సూపర్గా వచ్చిందనమాట. తింటా ఉంటే ఇంకా అవుతుందా అనిపించేది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. చూడండి, ఇది పెరుగు చట్నీ, ఇది వచ్చేసి చికెన్ అనమాట. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి.